ఫ్రెండ్స్ మనం అనేది లోడ్కి అనేది ఇంటికాంచి బయలుదేరుతున్నాం చూడండి. ఇంకా పొద్దున్నే వచ్చేసి మనం బండి దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసుకొని మనం అనేది మన విలేజ్లో చూడండి ఇక్కడ వచ్చేసి మనం బండి అనేది ఇంటి దగ్గరనే స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి మనం ఫ్రంట్కి వెళ్ళి రివర్స్ చేసుకొని మళ్ళీ వచ్చిందామని అయితే మనం వెళ్ళిపోవాలా. ఇది వచ్చేసి మన విలేజ్ గోపవరం అనేది. ఆల్మోస్ట్ ఒక రోజు అనేది మన ఊరు కానీ మీకు అందరికి చూపిస్తాను నేను. మన విలేజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఏమంటే 3 రోజుల నుంచి మనకు కిరాయి లేక మన బండి అనేది ఇంటికాడినాం ఫ్రెండ్స్. అసలు పండగ కదా, ఇంకా పండగ అనేది కిరాయి కోసం అనేది ఇంటి దగ్గర ఉన్నాం. ఇంకా ఈరోజు అనేది స్టార్ట్ అవుతున్నాం మనం లోడింగ్ అనేది పాండ్యంకి అనేది. ఇంకా మనం లోడింగ్ అనేది బయలుదేరాలి. కానీ ఈరోజు రెండో బండి అనేది మనం 9 o'clock అనేది బయలుదేరినాం. అదే మార్నింగ్ అంటే ఫస్ట్ బండి అనేది మనం బయలుదేరిపోదాము, చీకట్లోనే వెళ్ళిపోదాము. ఈరోజు ఏమంటే సెకండ్ బండి కాబట్టి మన లోడింగ్ అనేది లేట్గా ఉంది. ఇంకా మనం అనేది బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా మనం చెలవు లోడింగ్కి కానీ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా లోడింగ్ అనేది చూడండి మన బండి అనేది ఇక్కడ లోడ్ అవుతా ఉంది పాండ్యంలో అనేది. ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లేస్లో వచ్చేసి మనం 2-3 సార్లు ఆల్రెడీ లోడింగ్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ అనేది లోడ్ అవుతుంది. ఇంకా ఈ రోజు నుంచి అనేది మనం యూట్యూబ్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన వీడియోలు అనేది తప్పకనే వస్తుంటాయి. డైలీ ఒక వీడియో అనేది ప్రతి ఒక్కటి చూడాలని అనుకుంటున్నాను. చూడండి ఇంకా మనం అనేది మన బండి అనేది చాలా అంటే చాలా డల్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పైన చెట్లు అనేవి ఉన్నాయి కదా, ఆ చెట్లు అనేది మనం తీసేసినాం. చెట్లు అనేది కానీ వేపియాలా అని చూసి చెట్లు వేపిస్తాం ఫ్రెండ్స్. మనం లోడింగ్ అయితేప్పుడు ఖాళీగా ఉందాడు కదా, వ్యూ అనేది బాగుంది అని ఇక్కడ వ్యూకి అనేది వెళ్తున్నాము. చూడండి బండలు రాళ్ళు అనేది లొకేషన్ అయితే వాళ్ళు ఉన్నది ఇక్కడ. దానికోసం అనేది మీరు కానీ చూద్దరండి అని ఆ వ్యూకి చూపించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందో ఇక్కడ. అసలు రాళ్ళు అసలు ఫొటోస్కి అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా నేను ఒక్కడిని వచ్చా కాబట్టి ఫొటోస్ దీనిలోకి నేను ఒక్కడినే వచ్చేసిన, వేరే వాళ్ళు ఎవరు లేరు కదా అని నేనే ఫ్రంట్ వీడియో అనేది తీస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అనేది. ఇక్కడనే ఏదో పక్కన కనపడుతుంది కదా అక్కడ తోట అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం అనేది డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎక్కడంటే ఎక్కడ వెళ్తాం, ఎక్కడ ఉంటామో మనకి తెలియదు. ఆ టైంలో ఉంటే ఆ టైంలో ఉంటాం, తిరుగుతూ ఉంటాం అక్కడిక్కడ. ఏమన్నా ఉంటాయేమో నేను చాలా ఆతృతగా చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది వ్యూ బాగుందని మనం 2 ఫోటోలు దిగి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది మన బండికి అనేది. చూడండి ఇంకా కాటా అనేది రైతుకు అనేది కాటా చూపించాలి కదా, మనం అనేది కాటా వేపిస్తున్నాము. కాటా అయిపోయిన తర్వాత మనం అనేది బయలుదేరాలి. ఎందుకంటే రైతుకు అనేది కాటా అయిపోయాలి. ఎందుకంటే ఇక్కడ కాటా సపరేటు, మన అన్లోడ్ పాయింట్లో కాటా అనేది సపరేట్ ఫ్రెండ్స్. కాటా అయిపోయింది, మనం అనేది బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇది వచ్చేసి మన తెలుసు కదా పాండ్యం రూట్ అనేది, పాండ్యం నుంచి నంద్యాల రూట్ అనేది మనం బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది అనేది వచ్చేసి మొత్తం మనం అనేది గాజులపల్లి దాటిన తర్వాత ఇక్కడ అనేది ఫిల్టర్ వాటర్ అనేది ఉన్నాయి. ప్రతి ఒక్కరు అనేది చూడండి మన గిద్దలూరు ఘాట్ ఎంట్రీలో అనేది గాజులపల్లి దాటిన తర్వాత మిల్టర్ వాటర్ అనేది ఇక్కడ వేయించారు మొత్తం అనేది. మనం అనేది వాటర్ పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము. మనం అనేది చూడండి ఫ్రెండ్స్. చాలామంది కానీ వాటర్ అనేది ఇక్కడైతే ఇబ్బంది ఏం లేదు. మామూలు బాటిల్స్ అయితే ఎన్నెన్నో పట్టుకోవచ్చు, కానీ క్యాన్లు గీన్లు అంటే సపరేట్ ఉన్నాయి, కూలింగ్ వాటర్ అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అనేది చెక్ పోస్ట్ అనేది ఉంది. మన ఘాట్లో ఎంట్రీలో అనేది చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్లో అనేది మన 4-wheeler కాబట్టి, బులోర్ బండి కాబట్టి 70 రూపీస్ అనేది అమౌంట్ అనేది కట్టాలి. ఎందుకంటే ఘాట్ రూట్ ఫ్రెండ్స్ మనం వెళ్ళేదాలో ఇంకా సర్వనరసింహస్వామి అనేది ఉంటాడు. మనం అనేది స్వామిని ముక్కొని బయలుదేరాలిపోవాలంగా. ఓకే ఫ్రెండ్స్ ఇదెల్లా అనేది మన ఘాట్ రూట్లో అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన ఘాట్ మధ్యలో అనేది పచ్చర్లు అనేది ఊరు ఉంటుంది కదా, ఈ ఊరు అనేది చూడండి ఎలా ఉంది. అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనేది ఇక్కడ వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అనేది మామూలు ఫోన్ నెట్వర్క్స్ అసలు ఉండవు. మనం అయితే ఒక్క రోజు ఉండలేం, కానీ ఇక్కడ వాళ్ళు అయితే ఎలా ఉంటారో ఏమో మనకైతే అసలు ఐడియా లేదు. మనం ఎప్పుడు ఇక్కడ వాళ్ళతో మాట్లాడలేదు. చూడండి ఫ్రెండ్స్ ఘాట్ రోడ్లో అనేది మనం వెళ్తా ఉన్నాము. ఎలా ఉందో అసలు రూట్ అనే వ్యూ అయితే సూపర్ కంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనం మామూలుగా కెమెరాతో ఫోటోలు దిగుతూ మామూలు ఉండదు. చూడండి మొత్తం అనేది ఎలా ఉందో అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అందుకనే నేను వీడియో అనేది మొత్తం అనేది ఇక్కడ రికార్డ్ చేశాను. కానొస్తుంది కదా మీకు లైవ్లో అనేది ఎట్లా కానొస్తుందో అనేది మొత్తం ఇది అనేది చూడండి ఫ్రెండ్స్. మళ్ళా ఘాట్ సెక్షన్ అనేది ఎంట్రీ అయ్యే టైంలో ఇదల్లా అప్ అనేది ఎట్లా ఉందో మనకి. చాలా అంటే ఇక్కడ చాలా లారీలు అనేది టన్నేజ్ నిన్న ఏమన్నా ఎత్తుకొచ్చి అస్సలు బండి అనేది ఇక్కడ ఎక్కడానికి అయితే చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఘాట్ సెక్షన్లో వచ్చేటప్పుడు అనేది టన్నేజ్ అనేది ఎక్కువ అనేది ఎత్తుకో రావద్దండి. అది చాలా చూసుకోండి, లైట్ లోడ్ అనేది కెపాసిటీ అనేది ఎత్తుకోండి. మనం టన్నేజ్ అనేది ఎత్తుకొచ్చినాం అనుకో అసలు ఈడ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. చాలా పనులు లారీలు అనేది స్టార్టింగ్లో అనేది ఇక్కడనే ఆగిపోతూ ఉన్నాయి.
చాలా బండ్లు అనేది వచ్చేసి, ఎందుకంటే మనం అనేది టన్నేజ్ అనేది ఎక్కువ వేసుకోం ఫ్రెండ్స్. లైట్ లోడ్ అనేది మనం ఎత్తుకొని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే పొద్దున్న లేచే కార్ సెక్షన్లో వెళ్ళాలి, మన బండికి మనం ఇబ్బంది అనేది పెట్టకూడదు కదా. మనం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందని మనం అంతగా అయితే ఏం టన్నేజ్ ఎక్కువ ఎత్తుకోం ఫ్రెండ్స్. లైట్ వెయిట్గా అనే లైట్ లోడింగ్ అనేది ఎత్తుకొని వెళ్తూ ఉంటాము. చూడండి అసలు ఇక్కడ అనేది మనకు రైల్వే ట్రాక్ లాగా కానుతుంది కదా, అటు వాళ్ళకి అనేది ముందు వాళ్ళకైతే వ్యూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ముందరనే ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కన, అది అక్కడ కనపడుతుంది కదా పైన అనేది. ముందర అనేది మనకి రైల్వే ట్రాక్ డౌనర్ లాగా ఉంటుంది. అసలు బుగల అంటారు కదా, బుగుతా ఘాట్ కొండలు లోపల అనువుతాయి కదా, ఇదే ఫ్రెండ్స్ అది లైవ్లో అనేది. చాలామంది చూసింటారు, చాలామంది చెప్తా ఉంటే వినింటారేమో కానీ లైవ్లో చూసింటారు. లైవ్లో అనేది ఇది పక్కనే. చూడండి మనం అనేది ఘాట్ సెక్షన్లో రూట్లు అనేది ఎలా ఉంటాయి ఏం కథ అనేది చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది. కానీ డేంజర్ అంటే ఏం లేదు, చూసుకొని వెళ్ళి బాగుంటే నిదానంగా వెళ్తే ఏం కాదు. మనం ఏంటంటే రాంగ్ డ్రైవింగ్, ఎందుకంటే టర్నింగ్లో అవి ఉంటాయి కదా, దానికోసం అనేది చూసుకొని మనం కొంచెం నిదానంగానే పోవాలి ఫ్రెండ్స్. మన ఘాట్ సెక్షన్లో అనేది చూడండి ఇక్కడ ఒకప్పట్లో అనేది రైల్వే ట్రాక్ పైన ఉన్నది కదా, అది కానీ దిమ్మలు అనేది చూపిస్తుంది చూడండి, మీకు కనపడుతున్నాయి కదా దిమ్మలు అనేది. ఆ దిమ్మల పైన అనేది వంతెనలాగా ఉండి ట్రైన్లు అనేది పోతూ ఉన్నాయంట. ఇప్పుడు అనేది లేదు, ఇంకా మనకి కింద వచ్చింది. ఇంకా మళ్ళీ డ్రైవర్ ట్రాక్ అనేది పడతా ఉంది అటు సైడే అనేది, అది కానీ మీకు చూపిస్తాను చూడండి. అది కానీ మనం పోయేదావులు అనేది కింద పైన ఉంది చూపిస్తాను, అది కానీ మీకు లైవ్లో చూడండి. అస్సలు ఎట్లా కట్టారో బ్రిటిష్ వాళ్ళు ఇది అనేది చాలా అంటే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. అసలు ఇన్ని యాక్సిడెంట్లు ఆ దిమ్మెలకి లారీలు గీళ్ళు చాలా అంటే చాలా యాక్సిడెంట్ అయినాయి. కానీ ఆ దిమ్మె అనేది కొద్దిగానే పోలేవు ఫ్రెండ్స్. అసలు లారీలు ఎంత పెద్ద లారీలు గుద్దినా డ్యామేజ్ అయ్యి లారీలే పోయినాయి. కానీ చూడండి ఇక్కడైతే ఎన్నో లారీలు ఆ దిమ్మెకనే కొట్టింది కదా, అయినా ఆ దిమ్మెకనే కొద్ది ఊరికి రాలేమో కానీ దిమ్మెకైతే డ్యామేజ్ కాలేదు ఫ్రెండ్స్. చూడండి అస్సలు చాలా అంటే చాలా షాకు. చాలామంది ఇక్కడ టర్నింగ్లో అనేది బండ్లు ఆపి వ్యూ అనేది అక్కడ మీకు బొగతా అని చెప్పే కదా, ఆ బొగతా నుంచి లైవ్లో కనపడుతుంది. ఇక్కడ అనేది చాలామంది ఆగి ఫోటోలు ఇట్లా అనేది నుంచి తీసుకుంటూ ఉంటారు. మీకు ఆపి చూపించడం కదా టైం లేదు, ఎప్పుడైనా నెక్స్ట్ టైం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీ వీడియోలు అనేది. చూడండి మనం అనేది ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది మనం మొత్తం అనేది డౌనర్లో అనేది పోతా ఉన్నాము కింద వాళ్ళకి. ఇక్కడ అనేది చాలామంది బండ్లు గేర్లో అలా దింపుకొని వెళ్ళాలా, ఎందుకంటే ఇదల్లా ఘాట్ రోడ్ కదా మొత్తం అనేది ఫ్రెండ్స్. ఇంకా మనం వెళ్ళే రావులో మళ్ళీ ఘాట్ సెక్షన్ ఎండింగ్లో అనేది ఇటు వాళ్ళకి చూడండి, ఇది అంటే చాలా అప్పు ఫ్రెండ్స్. మన లారీలు కానీ ఇక్కడ ఎక్కడికి ఆల్మోస్ట్ ఆడ ఎక్కి వచ్చినా ఇక్కడ బంద్ అవుతాయి, ఎందుకంటే చూనికే సింపుల్ కనబడుతుంది. ఇది గిద్దలూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి వస్తుంది. ఇటు వాళ్ళకి అనేది ఇది చాలా అంటే చాలా అప్పు. చూడండి ఇటు వాళ్ళకి ఎంత డౌన్గా ఉందో. ఈడొక్కసారి ఎక్కామంటే ఇంకా ఘాట్ సెక్షన్ అనేది మనం ఇంకా దాటిపోయినట్టే ఫ్రెండ్స్. మనం అనేది ఇంకా మొత్తం ఘాట్ రోడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మనం వచ్చేసి డీల్ పట్టిస్తున్నాం. మనం పెద్ద టైర్లు వేసాం కదా, మైలేజ్ అనేది ఒకసారి మీరు చూడండి చెక్ చేయండి ఫ్రెండ్స్. మనం చూపించే కదా చూడండి. మనం అనేది ఫుల్ ట్యాంక్ అప్ అండ్ డౌన్ మన ఈశ్వర్ పెట్రోల్ బంక్ దగ్గర కొట్టిస్తాం. 3 కాలిన తర్వాత ఎప్పటికైనా కానీ ఫుల్ ట్యాంక్ మనం బండి కొట్టించేది లోడింగ్ అయిందంటే ఫుల్ టు ఫుల్. ఎందుకంటే మన చూడండి 4500 పట్టింది, దీనికి వచ్చేసి మన బండి మైలేజ్ వచ్చేసి 11 వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు అనేది. డీఎల్ పట్టించి మనం అనేది బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మనం డీఎల్ పట్టించి అనేది రన్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. మనం అనేది బండి అన్లోడ్ చేసి ఇంకా రిటర్న్ అనేది బయలుదేరినాం. చూడండి ఇంకా రిటర్న్ అనేది బయలుదేరి వస్తున్నాం. మళ్ళీ రిటర్న్ అనేది మేడపి టోల్గేట్ దగ్గర అనేది వెళ్తూ ఉన్నాము. ఈ బస్ అతను చూడండి వాడి అమ్మ స్పీడ్ బ్రేకర్ లేదు ఏం లేదు, అట్లా ఎగిరిసుకొస్తున్నాడు మొత్తం ఇది అనేది. మా బస్సులు చూస్తుంటే భయం అవుతుంది, అమ్మ ఏడ చేంజ్ చేస్తారే నాయన. మనం అనేది రిటర్న్ వచ్చినప్పుడు అనేది ఘాట్ ఎంట్రీలో అనేది మన జాయింట్ అనేది సౌండ్ వస్తుంది. అని మనం అనేది టైర్ పైకి ఎత్తి దీన్ని అనేది చెక్ చేస్తున్నాము. చూడండి ఒకసారి సౌండ్ అని మీరు ఇది మళ్ళా అనేది ఈరోజు అనేది రిపేర్ చేపిస్తారా ఏం పోయిందో మనకు తెలిసినంత అయితే సింగిల్ బేరింగ్ అనేది పోయిందని అనుకుంటున్నాను నేనైతే. సౌండ్ అని చూడండి సెంటర్ జాయింట్ బేరింగ్ అనేది పోయిందని అనుకుంటున్నా. ఇంకా మన ఫ్రెండ్స్ అనేది వచ్చి మీట్ అయినరు ఇక్కడ మన పని చేసుకుంటా ఉండే టైంలో అనేది వచ్చేసి వీళ్ళది కనిగిరి మన రిటర్న్ అనేది వస్తూ ఉన్నారు. నిమ్మకాయలు అనేది నంద్యాల మార్కెట్లోనే అన్లోడ్ చేసి పోతా వెళ్ళేదావులు అనేది
మనం మీట్ అయ్యి మనతో మాట్లాడుతున్నారు. వీరా బండి అనేది నువ్వు కొత్త మోడల్ చూసింటారు, కానీ నైట్ అనేది వాళ్ళ బండి అనేది మన వీడియో తీయలేదు. ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వీడియో తీస్తాం ఫ్రెండ్స్. మనం అనేది నైట్ 2 గంటలకు అనేది వచ్చేసినాం ఇంటికి. చూడండి ఇంకా మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ మార్నింగ్ అనేది లేచి వెళ్ళాలా. చూడండి డే 2లో అనేది మనం లేచినాం. 2 hours 3 hours అనేది నిద్రపోయినాం అంతే మనం అనేది. ఓకే ఫ్రెండ్స్,